మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ పక్కన ఉన్న వాళ్ళకి కానీ ఎప్పుడైనా అనుకోకుండా సడన్గా మాటలు తడబడతాం మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? లేదా ఫేస్ అనేది సగం నంబ్ అయిపోవడము, చెయ్యి కాళ్ళు పని చేయట్లేదు అని మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా చెప్పారా? ఆ భయంకరమైన మూమెంట్లో చాలా మందికి పెద్ద డౌట్స్ వచ్చేస్తాయి. వీళ్ళకి ఏదైనా స్వీట్ తినిపించాలా, వయసు అనేది ఎక్కువ అయిపోయిన వల్ల వీళ్ళకి వచ్చిన నీరసమా, లేదా బ్రెయిన్ స్ట్రోకా? మీ కళ్ళ ముందే జరుగుతున్న డెడ్లీ బ్రెయిన్ అటాక్. చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ ని చిన్న నీరసం అనుకోవడం, ఇంట్లోనే హోమ్ రెమెడీస్ ట్రై చేస్తూ టైం వేస్ట్ చేయడం. మీరు వెయిట్ చేసే ప్రతి నిమిషం దగ్గర 20 లక్షల బ్రెయిన్ సెల్స్ పర్మనెంట్ గా డ్యామేజ్ చేసేస్తుందని మీకు తెలుసా? ఈ రోజు ఈ వీడియోలో ఈ డేంజరస్ కన్ఫ్యూజన్ ని కంప్లీట్ గా క్లియర్ చేద్దాం. అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటో, అది ఎందుకు వస్తుంది మనం డిస్కస్ చేద్దాం. స్ట్రోక్ ఎమర్జెన్సీ టైంలో మీరు అసలు ఏం చేయాలి మాట్లాడుకుందాం. స్ట్రోక్ ని వెంటనే గుర్తించడానికి ఒక 4 లెటర్ యాక్రోనిమ్ చెప్తాను, మరియు పారాలిసిస్ పర్మనెంట్ అవ్వకముందే దీన్ని రివర్స్ చేసే గోల్డెన్ విండో పీరియడ్ టైం ఏంటో కూడా చెప్తాను. హలో, నా పేరు డాక్టర్ రవీష్. నేను ఒక న్యూరో సర్జన్. మీ బ్రెయిన్ మరియు స్పైన్ ని కాపాడుకోవాలి అంటే సరైన మెడికల్ నాలెడ్జ్ అనేది అందరికీ అవసరం. దీని గురించి వీడియోస్ తయారు చేస్తామే నా మిషన్. తప్పకుండా మా ఛానల్ని ఫాలో చేయండి. మీ బ్రెయిన్ని ఒక సూపర్ కంప్యూటర్ లాగా అనుకోండి. అది పనిచేయాలి అంటే బ్లడ్ ద్వారా వచ్చే కాన్స్టెంట్ ఆక్సిజన్ సప్లై అనేది దానికి చాలా అవసరం. ఆ బ్లడ్ సప్లై అనుకోకుండా ఏదైనా విషయం వల్ల ఆగిపోతే దాన్ని మనం స్ట్రోక్ అంటాం. బ్లడ్ ఆగిపోవడం కొన్ని నిమిషాలలోనే బ్రెయిన్ సెల్స్ అనేవి చనిపోవడం స్టార్ట్ అయిపోతాయి. ఒక న్యూరో సర్జన్గా నేను 2 రకాలైన స్ట్రోక్స్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. టైప్ 1 ఇస్కిమిక్ స్ట్రోక్. ఇది 85% కేసెస్లో ఇస్కిమిక్ స్ట్రోక్ లాగానే చూస్తూ ఉంటాం. ఒక బ్లడ్ క్లాట్ అనేది బ్రెయిన్కి బ్లడ్ వెసల్స్లోకి వెళ్ళిపోయి ఇరుక్కుపోతుంది. బ్లడ్ ఫ్లో అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. టైప్ 2 హెమరేజిక్ స్ట్రోక్. ఇది మనము మిగతా 15% పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. బ్రెయిన్లో బ్లడ్ వెసల్ అనేది చితిలిపోయి బ్లడ్ అనేది లీక్ అవ్వడం మొదలు పెడుతుంది. డెలికేట్ బ్రెయిన్ టిష్యూని ఇది క్రష్ చేస్తూ మొదలు పెట్టేస్తుంది. ఇది చాలా వరకు అన్కంట్రోల్డ్ హై బ్లడ్ ప్రెషర్ వల్ల చూస్తూ ఉంటాం. బ్రెయిన్ స్ట్రోక్లో గమ్మత్ ఏంటంటే అసలు నొప్పి అనేదే తెలీదు. ఇదొక సైలెంట్ కిల్లర్ లాంటిది. బ్రెయిన్ స్ట్రోక్ ఒక లక్షణాలు అనేవి ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చిందో దాని మీద డిపెండ్ అవుతాయి. ఉదాహరణకి మోటార్ ఏరియాలో కనుక స్ట్రోక్ వస్తే ఒక చెయ్యి కానీ కాలు కానీ సగం ఫేస్ అనేది సడన్గా వీక్నెస్ వస్తుంది. దీన్నే మనము పక్షవాతం అంటాము. అదే గనక స్పీచ్ ఏరియాలో కనుక స్ట్రోక్ వస్తే సడన్ గా మాటలు అనేవి తడబడతాయి, లేదా అసలు మాటలు అనేవి ఆగిపోతాయి. బ్రెయిన్ వెనక భాగంలో కనుక స్ట్రోక్ వస్తే కంటి చూపు తగ్గిపోవచ్చు, లేదా బ్యాలెన్స్ అనేది కంట్రోల్ తప్పిపోవచ్చు, తూలుడు అనేది రావచ్చు. నెక్స్ట్ మనము కామన్ గా జనరల్ పబ్లిక్ చేసే కొన్ని మిస్టేక్స్, ఇలాంటి స్ట్రోక్ పేషెంట్స్లో ఎలాంటి మిస్టేక్స్ చేస్తారో దాని గురించి తెలుసుకుందాం. నేను కామన్గా చూసే డేంజరస్ మిస్టేక్ 1, షుగర్ లో అయిపోయిందేమో అని నీళ్లు తాగిస్తాము లేదా స్వీట్ ఇవ్వడం. అస్సలు చేయకండి. స్ట్రోక్ వల్ల థ్రోట్ మసిల్స్ ఏమన్నా ఎఫెక్ట్ అయ్యి ఉంటే నీళ్లు తాగిపిస్తే ఆ నీళ్లు అనేవి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల చాలా ఇబ్బంది అవ్వచ్చు. డేంజరస్ మిస్టేక్ నెంబర్ 2, బ్లడ్ థిన్నర్స్, ఆస్పిరిన్ లాంటివి ఇంట్లో ఉంటే వాళ్ళకి ఇచ్చేయడం. అస్సలు చేయకండి. హెమరేజిక్ స్ట్రోక్ అయి ఉంటే ఆస్పిరిన్ ఇస్తే బ్లీడింగ్ అనేది ఎక్కువ అయిపోయి ప్రాణానికే ప్రమాదం అవ్వచ్చు. ఎలాంటి స్ట్రోకో తెలుసుకునే ముందు డాక్టర్సే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరు. మీకు పక్కన వాళ్ళలో స్ట్రోక్ అని అనిపిస్తే కరెక్ట్ రెస్పాన్స్ ఏంటంటే సిటీ స్కాన్ ఉన్న ఎమర్జెన్సీ రూమ్కి పేషెంట్ని వెంటనే తీసుకెళ్తాం. చిన్న లోకల్ క్లినిక్స్కి వెళ్ళకండి, ఎందుకంటే ఇది మనకి గోల్డెన్ విండో మిస్ అయ్యేలాగా చేస్తుంది. నెక్స్ట్ మనము ఈ గోల్డెన్ విండో ఏంటో దాని గురించి వివరంగా తెలుసుకుందాం. స్ట్రోక్లో నేను చెప్పినట్టు టైమ్ ఇస్ బ్రెయిన్. ఇస్కిమిక్ స్ట్రోక్లో ఎస్పెషలీ థ్రాంబోలైసిస్ అనే ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. దీంట్లో మనము ఒక పవర్ఫుల్ క్లాట్ బస్టింగ్ డ్రగ్ ని ఇంజెక్ట్ చేస్తే క్లాట్ అనేది కరిగిపోతుంది. బ్లడ్ సప్లై అనేది మళ్ళీ నార్మల్ అయిపోయి బ్రెయిన్ టిష్యూ అనేది బతికే అవకాశం ఉంటుంది. కరెక్ట్ టైంలో ఇస్తే కంప్లీట్ పారాలిసిస్ అనేది రివర్స్ అయిపోయే సందర్భాలు చాలా చూస్తాం. కానీ ఇలాంటి ఇంజెక్షన్స్ అనేవి మనము స్ట్రోక్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన 4-5 గంటల లోపలే
ఇవ్వగలుగుతాం. 4-5 గంటల తర్వాత ఇలాంటి ఇంజెక్షన్స్ ఇస్తే బ్రెయిన్ టిష్యూ అనేది రివర్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, టైమ్ ఇస్ బ్రెయిన్. రిలేటివ్స్కి కాల్ చేస్తూ లేదా రెస్ట్ తీసుకుంటున్నాడు అని టైం వేస్ట్ చేస్తూ ప్రతి సెకండ్ వేస్ట్ అయ్యే సెకండ్ వాళ్ళ రికవరీ ఛాన్సెస్ని నాశనం చేసేస్తుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి గోల్డెన్ విండో మిస్ అయినా కానీ మీరు అడ్వాన్స్డ్ సెంటర్స్, ఏ సెంటర్లో అయితే క్యాథ్లాబ్ ఫెసిలిటీస్ ఉంటాయో అలాంటి సెంటర్స్ గనక వెళ్ళగలిగితే ఈ గోల్డెన్ విండోని మనము దగ్గర ఇంకొక 5 గంటలు లేదా 6 గంటల్లో ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈ సెంటర్స్లో ఇలాంటి క్లాట్ని థ్రాంబెక్టమీ అనే ఒక స్పెషల్ ప్రొసీజర్ ద్వారా ఎలా అయితే క్యాథ్లాబ్లో హార్ట్లోకి స్టెంట్స్ వేస్తారో అలాగే గైడ్ వైర్స్ పాస్ చేసుకుని ఈ క్లాట్ని తీసే అవకాశం ఉంటుంది. ఇది ఒక స్పెషల్ ఇంకా అడ్వాన్స్డ్ ప్రొసీజర్ అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కనుక ఈ ఎక్స్టెండెడ్ విండో పీరియడ్లో కూడా మనం ఇలాంటి సెంటర్స్కి చేరుకోలేకపోతే రెగ్యులర్ ఐసీయూ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. అయితే చాలా మందికి డౌట్ రావచ్చు, ఇలాంటి విండో పీరియడ్ మిస్ అయిపోయాక అసలు ట్రీట్మెంట్ ఎందుకు అని చెప్పి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ బ్రెయిన్ సెల్స్ ఏదైతే చనిపోతాయో దాని చుట్టూ పెనెంబ్రా అనే రీజియన్ స్టార్ట్ అవుతుంది. ఈ వాపు గనక ఎక్కువ అయిపోతే రెగ్యులర్గా ఉన్న బ్రెయిన్ సెల్స్ ఏదైతే ఆ స్ట్రోక్ చుట్టూ ఉండే బ్రెయిన్ సెల్స్ కూడా డ్యామేజ్ అవడం మొదలు పెడతాయి. ఈ రెగ్యులర్ బ్రెయిన్ సెల్స్ ని కాపాడుకోవడానికే ఇలాంటి ఐసీయూ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. ఒకవేళ గనక ఇలాంటి ఐసీయూ ట్రీట్మెంట్ అయిపోయాక ఏదన్నా పారాలిసిస్ వస్తే అస్సలు హోప్ వదులుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్రెయిన్ కి న్యూరోప్లాస్టిసిటీ అనే ఒక మ్యాజికల్ ప్రాపర్టీ ఉంటుంది. హెల్తీ బ్రెయిన్ సెల్స్ చనిపోయిన సెల్స్ పనిచేస్తాం మొదలు పెడతాయి. దీనికోసము అగ్రెసివ్గా ఫిజియోథెరపీ మరియు రీహాబిలిటేషన్ అనేది కావాల్సి వస్తాయి. సో స్ట్రోక్ నుంచి ప్రివెన్షన్ చేసుకోవడం ఎలా? స్ట్రోక్ కి నెంబర్ 1 కారణం వచ్చేసి హై బ్లడ్ ప్రెషర్. వీక్లీ మానిటర్ చేసుకోవడం అందరికీ అవసరం. నెంబర్ 2, కంట్రోల్ యువర్ షుగర్ లెవెల్స్ లేదా డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంచుకోవడం. డయాబెటీస్ మీ బ్లడ్ వెజల్స్ ని డ్యామేజ్ చేసేస్తుంది. సో దీని నుంచి కంట్రోల్ ఉంచుకోవడం చాలా అవసరం. నెంబర్ 3, క్విట్ స్మోకింగ్ ఈ రోజే. స్మోకింగ్ వల్ల మీ బ్లడ్ అనేది తొందరగా గడ్డపడే అవకాశం ఉంటుంది. స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ అయిపోతుంది. నెంబర్ 4, కీప్ మూవింగ్. రోజు 20 నుంచి 30 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది అని చాలా స్టడీస్ చెప్తున్నాయి. అండ్ ఫైనల్గా నేను చెప్పిన 4 లెటర్ యాక్రోనిమ్ స్ట్రోక్ని గుర్తించడానికి ఏంటంటే ఫాస్ట్. ఎఫ్ ఫర్ ఫేస్. నవ్వడానికి ప్రయత్నించిన ఫేస్ అనేది సడన్గా ఒకవైపు జరుగుతుంది. ఏ ఆర్మ్స్. 2 కాళ్ళు చేతులు పనిచేయకపోయినా లేదా ఒక కాళ్ళు ఒక చేయి పనిచేయకపోయినా దాన్ని మనం ఏ ఫర్ ఆర్మ్ వీక్నెస్ అని గుర్తించాలి. ఎస్ ఫర్ స్పీచ్. స్పీచ్ అనేది ఒక చిన్న సెంటెన్స్ రిపీట్ చేయమని అడుగుతున్నప్పుడు వాళ్ళ మాటలు తడబడుతున్నా లేదా వాళ్ళు మాట్లాడలేకపోతున్నా ఎస్ అని గుర్తించాలి. ఈ FAS ఈ మూడిట్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా కానీ లాస్ట్ FAST ఫాస్ట్. T ఫర్ టైం వేస్ట్ చేయకుండా ఈ సైన్స్ ని గుర్తించి వాళ్ళని ఇమీడియట్లీ ఒక స్ట్రోక్ ఫెసిలిటీకి తీసుకెళ్ళాలి. సో ఈ ఫాస్ట్ అనే అబ్రివేషన్ తప్పకుండా గుర్తుంచుకోండి. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ చాలా భయంకరమైనది, కానీ మీ క్విక్ యాక్షన్ ఒక ప్రాణాన్ని కాపాడగలుగుతుంది. అలాగే లైఫ్ లాంగ్ డిసెబిలిటీ నుంచి రక్షించగలుగుతుంది. ఎమర్జెన్సీ టైంలో ఏం చేయాలో ఈ వీడియో మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది అని ఆశిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ నాలెడ్జ్ ప్రతి ఇంటికి చేరాలి. మీ ఎక్స్పర్ట్ న్యూరోసర్జన్ ఇన్సైట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే హెల్దీ, యాక్ట్ ఫాస్ట్.